క్యాట్రాక్ట్ ఆర్ శుక్లాలు అనగానే మనము పెద్దవాళ్ళకి కంట్లో వచ్చే ప్రాబ్లం అనుకుంటాం. బట్ క్యాట్రాక్ట్ చిన్న పిల్లల్లో పుట్టుకతో కూడా వచ్చే అవకాశం ఉంది. హలో, ఐఎమ్ డాక్టర్ శృతి బతుల, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ at American Laser Eye Hospitals. ఈరోజు మనము క్యాట్రాక్ట్స్ పిల్లల్లో వస్తాయా, ఇది మనం ఎలా గుర్తించాలి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మన కంటిలో 2 ట్రాన్స్పరెంట్ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ కార్నియా, నల్లగుడ్డు భాగం, అండ్ కంటి లోపల ఒక ట్రాన్స్పరెంట్ లెన్స్ ఉంటుంది. ఈ ట్రాన్స్పరెంట్ లెన్స్కి ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ తగ్గిపోయి అది క్లౌడీగా వైట్గా అవుతుందో అప్పుడు దాన్ని క్యాట్రాక్ట్ ఆర్ తెలుగులో అయితే శుక్లాలు అంటాం. పుట్టుకతోటే పిల్లలకి క్యాట్రాక్ట్స్ వస్తే దాన్ని కంజనైటల్ క్యాట్రాక్ట్స్ అంటాం. సో దీనికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. జెనెటిక్ రీజన్స్ అంటే వంశపారంపర్యంగా క్యాట్రాక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాబు పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి పుట్టుకతోటే క్యాట్రాక్ట్స్ ఉంటే పిల్లలకు కూడా క్యాట్రాక్ట్స్ వస్తాయి. అది కాకుండా కొన్ని సిండ్రోమిక్ బేబీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ బేబీస్కి కూడా పుట్టుకతోటే క్యాట్రాక్ట్స్ వస్తాయి. కొన్ని మెటబాలిక్ కండిషన్స్లో పిల్లలు పెరిగే వయసులో క్యాట్రాక్ట్స్ కనిపిస్తాయి. దీన్ని డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అంటాము. ట్రామాటిక్ క్యాట్రాక్ట్స్ అంటే పిల్లలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, కంట్లో ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఈ లెన్స్ ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల వచ్చే క్యాట్రాక్ట్ని ట్రామాటిక్ క్యాట్రాక్ట్స్ అంటాము. పిల్లలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఐ చెకప్కి తీసుకొని రావాలి. ఏదైనా రీజన్, ఎగ్జాంపుల్ ఆస్తమా రిలేటెడ్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు, క్రానిక్గా స్టీరాయిడ్ మెడికేషన్ యూస్ చేసినప్పుడు కూడా పిల్లల్లో క్యాట్రాక్ట్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రెగ్యులర్ ఐ చెకప్స్కి తీసుకొని రావాలి. ఇది గుర్తించడం ఎలా? యూజువల్గా మనం ఫొటోస్ తీసినప్పుడు కంట్లో రెడ్ రిఫ్లెక్స్ కనిపిస్తుంది. ఇది నార్మల్. ఇలా కాకుండా ఫొటోస్లో కనుపాపలో రెడ్ రిఫ్లెక్స్ కాకుండా వైట్ రిఫ్లెక్స్ కనిపించినా లేకుంటే వేరే ఏదైనా కలర్ కనిపించినా మనము క్యాట్రాక్ట్ ఉందని సస్పెక్ట్ చేస్తాము. అప్పుడు వెంటనే ఐ చెకప్కి తీసుకొని రావాలి. పేరెంట్స్ సింపుల్ టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ ఇంట్లోనే చేయొచ్చు. టార్చ్ లైట్ వేసినప్పుడు కనుపాపలో గ్రే ఆర్ బ్లాక్ కనిపించకుండా వైట్గా కనిపిస్తే అది క్యాట్రాక్ట్ సస్పెక్ట్ చేస్తాము. వెంటనే ఐ చెకప్కి తీసుకొని రావాలి. పిల్లలకి వచ్చే క్యాట్రాక్ట్స్కి ట్రీట్మెంట్ ఏంటి? పెద్దవాళ్ళలాగా జస్ట్ సర్జరీ చేసేసి గ్లాసెస్ ఇస్తే ట్రీట్మెంట్ అయిపోదు. పిల్లలకి సర్జరీ ఇస్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్. పిల్లల్లో క్యాట్రాక్ట్ మనం డయాగ్నోస్ చేశాక ఇమీడియట్ సర్జరీ ఇస్ ద ట్రీట్మెంట్. పుట్టుకతోటి వచ్చిన క్యాట్రాక్ట్స్కి అయితే 1 ఐలో ఉంటే వితిన్ 4 to 6 weeks సర్జరీ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2 ఐస్లో క్యాట్రాక్ట్స్ ఉంటే వితిన్ 10 weeks సర్జరీ చేయాలి. పీడియాట్రిక్ క్యాట్రాక్ట్ సర్జరీ షుడ్ బి డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు ఇది స్ట్రెస్ చేస్తున్నామంటే పిల్లల్లో అండ్ పెద్దవాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. పిల్లల్లో అయితే ఇప్పుడే డెవలపింగ్ స్టేజ్ కాబట్టి ఐ అండ్ బ్రెయిన్ ఒక సిస్టమ్ లాగా వర్క్ చేసి ఒక క్లియర్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. పుట్టగానే దెర్ ఈస్ అ వెరీ ఫాస్ట్ గ్రోత్ అండ్ వెరీ ఫాస్ట్గా బ్రెయిన్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఆ పీరియడ్లో క్యాట్రాక్ట్ ఉంటే ఆ బ్రెయిన్ కనెక్షన్స్ అనేది క్లియర్గా ఫామ్ అవ్వవు. సో పూర్తిగా చూపు కోల్పోయే అవకాశం ఉంది. సో అందుకే ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. ఇందాక అనుకున్నాం కదా, సర్జరీ ఈజ్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్. సర్జరీ తర్వాత పిల్లలకి విజన్ రీహాబిలిటేషన్ చేస్తాము. అంటే గ్లాసెస్ అండ్ ఐ ప్యాచింగ్, విజన్ థెరపీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఫాలోఅప్స్లో చేస్తాము. అండ్ దీంతో స్లోగా అండ్ గ్రాడ్యువల్గా విజన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. క్యాట్రాక్ట్ వల్ల వచ్చే విజన్ లాస్ అనేది రివర్సిబుల్. ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే, ట్రీట్మెంట్ ఎర్లీగా చేయకుంటే ఆ విజన్ లాస్ అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ద పేషెంట్ బట్ ద హోల్ ఫ్యామిలీ. అండ్ బ్లైండ్నెస్ వల్ల వచ్చే డిజబిలిటీ ఇయర్స్ is very high. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పిల్లలకి రెగ్యులర్గా ఐ చెకప్స్కి తీసుకురావాలి. మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్లో పిల్లలకి క్యాట్రాక్ట్ సర్జరీ అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తాము. మీకు ఫర్దర్గా ఏమైనా క్వెరీస్ ఉన్నా, ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకోవాలనుకున్నా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.